హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు ఎపిసోడ్ కొనసాగుతోంది. తనను ప్రేమించి మోసం చేశాడని రాజ్ తరుణ్పై లావణ్య ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా రాజ్ తరుణ్ను విచారించేందుకు నోటీసులు ఇచ్చారు. ఆ గడువు ఇవాళ్టితో ముగియనుంది. అయితే రాజ్ తరుణ్ తన లాయర్తో సమాధానం పంపించాడు. వరుసగా సినిమా షూటింగ్లు, సినిమా ప్రమోషన్లు ఉండటంతో తనకు వేరే రోజు అవకాశం ఇవ్వాలని కోరాడు రాజ్ తరుణ్. అందుకోసం తన లాయర్తో సమాధానాన్ని పంపించాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు వ్యవహారంలో ఇవాళ నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు విచారణకు రాజ్ తరుణ్ హాజరు కావాల్సి ఉండింది. కానీ అతను మాత్రం ఇవాళ విచారణకు హాజరు కావట్లేదంటూ కూడా తన అడ్వకేట్ ని కొద్దిసేపటి క్రితమే నార్సింగి పోలీస్ స్టేషన్ కి పంపించడం జరిగింది. సిఐని అతను కొద్దిసేపటి క్రితం కలిసి అతను ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అతని సినిమాకు సంబంధించిన ప్రమోషన్ల వ్యవహారంలో అతను ఈ రోజు విచారణకు రాలేకపోతున్నాడు కాబట్టి మరొక రోజు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆ లాయర్ తను ఇచ్చిన లేఖలో, నార్సింగి పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ లేఖనైతే ప్రస్తుతం అయితే నార్సింగి పోలీసులు స్వీకరించారు. మరొకసారి అతనికి అవకాశం ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే సినిమా ప్రమోషన్లు, ఇతర షూటింగ్ల సందర్భంలో అతను కొంచెం బిజీగా ఉన్నాను, తనకు మరొకసారి టైం ఇవ్వాలంటూ కూడా ఈ కేసులో అతను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి అవకాశం ఇచ్చారు పోలీసులు. మరొకసారి నోటీసులు ఇస్తారా, లేకపోతే పోలీసులు మరొకసారి చెప్పిన తేదీకే అతను విచారణకు వస్తాడా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో లావణ్య అన్ని ఎవిడెన్స్లను కూడా 2 సార్లు నార్సింగి పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఆ ఎవిడెన్స్ ఆధారంగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ముందుగా A1 గా రాజ్ తరుణ్ ఉంచారు, A2 గా మాల్వి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడు మన్యంగ్ మల్హోత్రాని A3 గా కూడా ఉంచడం జరిగింది. టుగెదర్ గా ఉన్నప్పటి నుండి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత లావణ్యకి అబార్షన్ చేయించడానికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ ని ఆమె పోలీసులకు అందించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి పోలీసులు విచారణలో గుర్తించాల్సింది ఒక అంశం ఏంటంటే, అబార్షన్ చేయించే సమయంలో ఖచ్చితంగా ఎవరైతే అబార్షన్ చేయించుకుంటారో ఆ మహిళకు సంబంధించిన అనుమతి ఖచ్చితంగా తీసుకుంటారు. బలవంతంగా మాత్రం అబార్షన్ చేయించే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ఇందులో ఆ అబార్షన్ సమయంలో లావణ్య యొక్క ప్రమేయం ఎంతవరకు ఉందనేది కూడా దర్యాప్తులో విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ముందుగా రాజ్ తరుణ్ విచారించిన స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత మరొకసారి లావణ్యను విచారించే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.